ఒక మనిషికి అడిగితే ఈ ప్రశ్న వేస్తే చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తామని ప్రశ్న వేస్తే ఆ మనిషి చెప్పే జవాబు ఏమిటంటే చనిపోయిన వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్తాడట. మరి దేవుడి దగ్గరికి వెళ్తారు అనుకుంటే మనము ఈ భూమి మీద పాపము చేశాం కదా. పాపము చేసిన వ్యక్తి దేవుడి లోకానికి వెళ్తాడా? వెళ్ళడండి. ఎందుకంటే ఈ భూమి మీద అనేకమైన పాపాలు చేశాం. అసలు పాపం అంటే ఏమిటనేది ఆలోచన చెయ్యాలి. పాపం అంటే ఏమిటి? దేవుడు చెప్తున్నాడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకపోవడమే పాపము. మరి దేవుడు చెప్పిన ప్రతి విషయం చేస్తామా? చేయట్లేదండి. దేవుడు ఏం చెప్పాడు అని ఆలోచన చేస్తే వ్యభిచారము చేయవద్దని, దొంగతనము చేయవద్దని, అసూయ, ద్వేషము, కలహము, క్రోధము, వ్యభిచారము ఇవన్నీ కూడా దేవుడు చేయొద్దని చెప్తున్నాడు. అయితే వీటిలో ఏదో ఒకటి మనిషి భూమి మీద బ్రతుకుతూ చేస్తున్నాడండి పాపం. వీటిలో ఏదో ఒక పాపం చేసిన వారమే. మరి పాపం వల్ల వచ్చి జీతము మరణము. మరణం ఎక్కడికి దారి తీస్తుందంటే నిత్య నరకానికి దారి తీస్తుందండి. మనిషి పాపము చేస్తున్నాడు. పాపము చేసిన మనం అందరము కూడా ఎక్కడికి వెళ్లాల్సిన వారం అంటే నిత్య నరకానికి వెళ్లాల్సిన వారు. మరి నరకానికి